తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏకే ఎంటర్టైన్మెంట్, హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, అనిల్ సుంకర, ఉమేష్ బాన్సాల్ నిర్మించిన సినిమా మజాకా. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించగా నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సందీప్ కిషన్, రావు రమేష్, రీతు వర్మ, అంశు జంటలుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అయింది. తొలి రోజు మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. మరి ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూసాం. నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, రెండో రోజు బాక్స్ ఆఫీస్ జర్నీ ఏ విధంగా ఉందో చూద్దాం. రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందించిన మజాకా చిత్రానికి ఎడిటర్గా చోటా ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్గా లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్గా నిజార్ షఫీ తదితరులు సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి ఆర్టిస్టులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం మీడియం రేంజ్లో అయింది. ఈ చిత్రం సుమారు 20 కోట్ల రూపాయలతో నిర్మించాలని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ధమాకా లాంటి భారీ హిట్ తర్వాత నక్కిన త్రినాథరావు సినిమా రావడం, అలాగే ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బాస్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ మూవీ బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగింది. సందీప్ కిషన్ నటించిన గత 3 చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సాధించడంతో ఈ సినిమాపై బయ్యర్లు పాజిటివ్గా స్పందించారు. మంచి రేట్ కోట్ చేశారు. మజాకా సినిమా ఆంధ్ర నైజాం హక్కులు 9 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ ₹1 కోటి, కర్ణాటక ఇతర రాష్ట్రాల హక్కులు 50 లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ జరిగింది. ఈ సినిమా బిజినెస్ 10.5 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లుగా నిర్ధారణ అయింది. ఈ చిత్రాన్ని సుమారు 750 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మజాకా చిత్రం రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకి ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. శివరాత్రి కావడంతో నైట్ షోలకు మంచి డిమాండ్ కూడా కనిపించింది. ఇక ఆంధ్ర నైజాంలో పాజిటివ్ కలెక్షన్స్ నమోదయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.5 కోట్లు, ఇతర ప్రాంతాలు 50 లక్షల నెట్ వసూలు వచ్చింది. ఓవర్సీస్ 40 లక్షల రూపాయల వసూళ్లు రాబట్టింది. మొత్తం ఓవరాల్గా 3.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. సందీప్ కిషన్ గత సినిమాల ఓపెనింగ్స్ విషయానికి వస్తే, గత చిత్రం ఊరి పేరు భైరవ్ కోన. ఈ సినిమా 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఆ సినిమాతో పోల్చుకుంటే సరి సమానంగానే వచ్చే కలెక్షన్స్. రెండో రోజు సినిమా కలెక్షన్స్ మరో 2.5 కోట్ల వరకు రావచ్చంటున్నారు అనలిస్టులు. ఆక్యుపెన్సీ దాదాపు 35% కనిపిస్తోంది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తండ్రి కొడుకులుగా రావు రమేష్, సందీప్ కిషన్ తెరపై చాలా హుషారుగా కనిపించారు. లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేష్ చాలా అద్భుతంగా చేశారు. యంగ్ లుక్లో కనిపించడమే కాదు, డ్యాన్స్, యాక్షన్తో ఆకట్టుకున్నారు. ఇక కృష్ణ పాత్రకి సందీప్ కిషన్ న్యాయం చేశారు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది.